హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే వెల్త్. నేను మీ స్వప్న రవికాంత్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. ఈ రోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నామండి. హౌ టు చూస్ ద రైట్ మ్యూచువల్ ఫండ్. అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో చేద్దామని అనుకుంటారు. కానీ ఏది రైట్ మ్యూచువల్ ఫండ్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఫైన్ యువర్ గోల్. టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ యువర్ రిస్క్ ఎపిటైట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫండ్ క్వాలిటీ. నెక్స్ట్ ఫండ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ వన్ వచ్చేసి థింక్ బియాండ్ ఇన్వెస్టింగ్. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రైట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఒక ఫస్ట్ 2 పాయింట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డిఫైన్ యువర్ గోల్, అంటే టైం లైన్. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారా, మీ గోల్స్ ప్రకారం మీరు ఫండ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. లేదు షార్ట్ టర్మ్ అన్నారనుకోండి, మీరు లో రిస్క్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. నాకు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఒక 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత నాకు ఈ అమౌంట్ అక్యుములేట్ కావాలి అని అన్నప్పుడు మీ ఫండ్ సెలెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి నో యువర్ రిస్క్ ఎపిటైట్ అని చెప్పాను. రిస్క్ ఎపిటైట్ ఏంటంటే మీ కంఫర్ట్ లెవెల్ ఎంత ఉంది. మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేశారు, ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేశారు అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ లో మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంటుంది. నేను మార్కెట్ ఇంత % వాలటైల్ అయినా కూడా నేను ఈ రిస్క్ అనేది తీసుకోగలను. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశాను. ఇది ఒక 5% 10% వరకు పడినా కూడా నేను స్టేబుల్ గా ఉండగలుగుతాను అనేది మీ రిస్క్ ఎపిటైట్ లెవెల్. దాని ప్రకారంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మిగతా 3 పాయింట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.